హాయ్ మా. లక్ష్మి ఏరా ఏంటి రెడీ అయ్యావు కొత్తగా? ఎందుకు మ్యాంగోస్ కోస్తున్నావు? మ్యాంగోస్ డాడీ మన చెట్టువి కట్ చేసి పడిపోయారు. ఇది పుల్లకాయలని తెలిసింది, మాగే పెడదాం కొంచెం అని ప్రయత్నిద్దామని మాగే పెట్టి ట్రై చేద్దామని నేను కట్ చేసుకుంటున్నాను. మరి రెడీ అయ్యావే? నేను రెడీ అయ్యానంటే ఇప్పుడు ఆవకాయ అంటే లక్ష్మీ స్వరూపం రా. ఇది ఈ రోజుతో పోయేది కాదు కదా. అవును, వేస్తే అయిపోద్ది. ఇది నిలవ పచ్చడి కదా చేసుకుంటున్నాము, అందుకని మనము చాలా శుద్ధిగా చేసుకోవాలి. చాలా అంటే చాలా మడిగా చేసుకోవాలి. చెప్పాలంటే అంత మడిగా ఈ రోజుల్లో చేయలేము అనుకో. మినిమం కొంచెం ఫ్రెష్గా ఉండి రెడీ అయ్యి ఫ్రెష్గా మంచి బట్టలు వేసుకొని వాష్రూమ్ అది వెళ్ళకుండా చేసుకోవాలి. అందుకని కొంచెం ఇలాగా సింగిల్గా ఉన్నాను కదా, ఒకదాన్ని ఉన్నాను కదా అని రెడీ చేస్తున్నాను. ఎందుకు అలాగ అన్ని డౌట్లు అడుగుతున్నా? ఏం చెప్పు. తెలుసుకుందామని ఆవకాయ గురించి. తెలుసుకుంటావు కానీ హెల్ప్ చేయొచ్చు కదరా. నేను ఒక్కదాన్నే కట్ చేసుకుంటున్నాను. నువ్వు అడగడమే లేట్ అమ్మా. నువ్వు అడిగితే నేను చేయకుండా ఉంటానా? నిజమా? చేస్తావా? ఇందాకలే కదా నీ గురించి ఆవకాయలు హెల్ప్ చేశాను. ఓకే నన్ను మనం ఈవినింగ్ కలెక్టర్ కాయలు ఉన్నాయని స్వీట్ ఆవకాయ చేసాం కదా. అవును, మర్చిపోయావే. అది మర్చిపోలేదు, గుర్తుంది. కానీ నువ్వు చేస్తావని అదే నేను మర్చిపోయాను. నువ్వు హెల్ప్ చేస్తావని మర్చిపోయాను. అదే నేను అంటున్నా. ఇంకేంటో ఈ ప్రెజెంట్ అయితే నేను కాయలు కట్ చేసుకున్నాను, పీల్ చేసుకున్నాను. మంచిగా పీల్ చేసుకున్నాను. ఒక 10-15 కాయలు తెచ్చారు చెట్టువి. మంచి చెట్టువే ఇవి. చెట్టువే. ఏంటి ఇప్పుడే ఊరబెట్టేస్తావా? లేదు, ఈ రోజు ఈవినింగ్ కదా అయిపోయింది. అవును, ఈ రోజు చక్కగా క్లీన్ చేసుకొని కడుక్కొని తుడుచుకొని పీల్ చేసుకొని కట్ చేసి ఉంచుకుంటాను. రేపు మార్నింగ్ మంచి ఎండ వస్తుంది కదా, 8 o'clock కల్లా మేడమే పెట్టేసుకుంటే ఎండ వస్తుంది. ఒక 4-5 hours ఎండ మస్తుగా ఆరిపోయంటే తెచ్చేసుకొని రేపు మనం మళ్ళీ మాగాయ ఆవకాయ చేద్దాం. రేపు మళ్ళీ వీడియో పెడతాను నేను. ఓకే, మళ్ళీ రేపు వీడియో చేసి చేద్దాం. రేపు తేవడము, కొలత కొలుసుకోవాలి. దీనికి సరిపడే సామాన్లన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా మాగాయ ఆవకాయ చేసుకుందాం. దీనికి ఏటేటి పడతాయి? దీనికి అంటే ఇది మాగాయ కదా, పుల్లటి కాయ కదా. అవును, దీనికి అంటే కొలత ఇది మనం ఇప్పుడు పచ్చిగా ఉంది. ఇది పచ్చిగా ఉంది కదా, ఆరబెట్టేసరికి ఇప్పుడు ఒక గిన్నె నింపుగా వచ్చాయనుకో, వస్తే ఇది ఆరబెడితే హాఫ్ గిన్నె అయిపోవాలి. హాఫ్ గిన్నె అయిపోవాలన్నమాట. ఇది అంటే దానిలో ఉండే పచ్చిదనం అంతా పోయి డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే మనం నిలవ పెట్టడానికి బాగుంటుంది. ఇది డ్రై అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాం. మేడమే తెచ్చుకొని ఆరిపోయిన తెచ్చుకొని మళ్ళీ ఒక చిన్న బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలత పెట్టుకుంటాం. ఆ కొలత బట్టి కారం వేసుకుంటాం. 1-2 కారం, ఒక గ్లాసు ఉప్పు. గ్లాస్ అంటే కొంచెం వెలుతులో ఉప్పు, కొంచెం మెంతిపొడి అవి ఎందుకు వేస్తున్నావు? అది మెంతిపొడి, ఆవు పొడి కొంచెం దోరగా వేసామనుకో ఆ ఫ్లేవరే వేరు, ఆ రుచే వేరు. మనం అదే కలుపుతున్నప్పుడే నోరు ఊరైపోయి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా మస్తుగా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు కానీ మనకి వర్షాలు పడతాయి చూడు, అప్పుడు మంచిగా మనకి ఉపయోగపడుతుంది. తర్వాత వేసుకొని కలుపుకొని నూనె వేసుకొని వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. నువ్వుల నూనె అయితే బాగుంటుంది, దీనికి చాలా రుచి వస్తుంది. వేసుకోవాలి. అంతే పెట్టేసి 3 రోజులు బౌల్లో ఉంచేసి గిన్నెలోకి పెట్టుకొని దగ్గరగా చేసుకొని 3 days ఉంచేసి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకొని మనం స్టోరేజ్ చేసుకోవడమే. అంతే. ఇంత సింపుల్గా ఉంది కానీ ఎంత బాగా టైం టేకన్. చెప్పడానికి సింపుల్గా ఉంటుంది నాన్న. చేసిన వాళ్ళకి, కొత్తగా నాలా చేసిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. నువ్వు ట్రై చేద్దావే, రేపు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా. ఇప్పుడే హెల్ప్ చేద్దాం. ఓకే రా, ఎటుండవు జాయిన్. సరే అయితే ఇంకా బాయ్. కమాన్ బాయ్ అశ్వి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బయటికి వెళ్ళి వచ్చి నీకు హెల్ప్ చేస్తాను, బెల్లం తెచ్చి. ఓకే.